ఉచిత పథకాలతో జనం ప్రభుత్వం యొక్క డబ్బంతా కూడా జనానికి దోచిపెడుతున్నాడని, వాళ్ళ డబ్బుతోనే ఓట్లు కొనుక్కుంటున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రంగా ఆరోపించిన తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూల మీడియా విపరీతంగా జగన్ని విమర్శించింది. అంతేకాకుండా ప్రజల్ని బద్దకస్తులు చేస్తున్నాడని, అన్నిటికీ ఉచితాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తానని చెప్పి తీవ్రంగా విమర్శించిన తెలుగుదేశం పార్టీ తిరిగి అదే బాట పడుతుంది. ఇప్పుడు తాను ఉచిత పథకాలని, పెద్ద పెద్ద ఉచిత పథకాలను ప్రకటించి ప్రజల్లోకి వస్తుంది. అయితే ఈ పథకాలకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉదాహరణకి మనం 18 ఏళ్ళు నిండిన ఆడపడుచులకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానన్నారు. అంటే 18 ఏళ్ళు నిండిన ఆడపడుచులు, 18 ఏళ్ళు 59 మధ్య ఆడపడుచులు ఆంధ్ర రాష్ట్రంలో 1,50,00,000 మంది ఉన్నారు. వీళ్ళ కోసం 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలంటే 25,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నారు లేడీస్కి. ఈ పాటికే తెలుస్తుంది ఆ బాధ. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూడా ప్రకటించారు, తెలంగాణ కంటే మనకి జనాభా ఎక్కువ, తెలంగాణలో ఒక 4 రోజులకే 120 కోట్ల భారం పడింది అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు రైతులకి 20,000 అంటున్నారు. రైతులకి 20,000 ఎక్కడి నుంచి వస్తాయి? ఎంతమంది రైతులు ఉన్నారు? ఈ డబ్బు మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? గతంలో తెలుగుదేశం పార్టీ రుణమాఫీ అని, డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ అని, రైతులకు రుణమాఫీ అని ఇచ్చి ఆ ఇచ్చిన హామీలనే సవ్యంగా అమలు చేయలేక వైసీపీకి అధికారం అప్పగించేసింది. తెలుగుదేశం పార్టీని అప్పుడు నమ్మకనే ఇప్పుడు వైసీపీకి వేశారు. వైసీపీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పథకాలని బ్రేక్ లేకుండా తను ఏ పథకాలు చెప్పిందో ఆ పథకాలను ఇస్తూ వచ్చింది. ఇప్పుడు నువ్వు కొత్త పథకాలు ఇస్తానని హామీ ఇస్తున్నావు. మొదట ప్రజలు నమ్మాలి. ఒకవేళ నమ్మాలంటే నువ్వు స్పష్టంగా ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తీసుకొస్తాను, ఎలా అమలు చేస్తాను అనేది నువ్వు స్పష్టంగా ప్రజలకు చెప్పాలి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్నారు. ఇవి ఎలా చేస్తారని చెప్తే బాగుంటుంది. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికలకు వెళ్తూ ఇంతలా పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నారు. రేపు ఏదైనా తేడా జరిగితే పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్ని నిలదీసే అవకాశం ఉంది.